హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి కారం అండి. ఇది చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాకరకాయ అసలు చేదనేదే ఉండదు. చేయడం కూడా మనకు సింపుల్గా అయిపోతుందండి కాకరకాయ అనేది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేంత బాగుంటుందండి ఈ కాకరకాయ ఉల్లి కారం అనేది. నేను ఒక 500 గ్రామ్స్ వరకు కాకరకాయలు తీసుకున్నానండి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదండి కాకరకాయలు అనేటివి. వీటిని వాష్ చేసుకొని రెండు వైపులా కట్ చేసుకొని కాకరకాయలు మొత్తం అంతా కూడా చెక్కు తీసేయండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా మధ్యలోకి కట్ చేసి వాటిలో ఉన్న గింజలంతా తీసేయండి. కాకరకాయ ముక్కలు అనేది కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి. కాకరకాయ ఉల్లి కారానికి ఇలానే బాగుంటుందండి మనకు. ఇలాగే అన్ని ముక్కలు తీసేసి ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు కొద్దిగా వేసేయండి. వేసేసి ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండండి చేత్తోనే. ఇలా నిమిషం పాటు కలపడం వలన ఉప్పు, పసుపు అనేది కాకరకాయ ముక్కలకు బాగా పడుతుందండి. చేదు అనేది లేకుండా పోతుంది. ఒక అర్ధగంట సేపు అలా వదిలేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నేను 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. వాటిని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కాకరకాయ ఉల్లి కారానికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. కొంచెం తక్కువ కావాలనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ తక్కువ తీసుకోండి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10-12 వరకు వేసుకోండి. చాలా బాగుంటుందండి దీంట్లోకి. నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసుకొని, చింతపండు అనేది ముందే నానబెట్టేసుకొని దీంట్లో వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా మెత్తగా పట్టేసుకోండి మిక్సీ. ఒక అర్ధగంట తర్వాత కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని కొంచెం లైట్గా పిసికినట్టు చేస్తే మనకు రసం అనేది వస్తుందండి. మరీ గట్టిగా పిసకకండి, ఎందుకంటే మనకు ఆ స్ట్రక్చర్ అనేది పోతుంది. చూడండి చేదు రసం మనకు ఎంత వచ్చిందో. ఇప్పుడు కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసేసుకొని రసం తీసిన కాకరకాయ ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి దీంట్లో వేసుకోండి. గ్యాస్ అనేది కంపల్సరీగా సిమ్లో పెట్టేసుకోవాలండి. అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసాం కాబట్టి ఉప్పు వేయనవసరం లేదండి. ఒక 3 నిమిషాల పాటు ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి. మరీ మాడిపోనవసరం లేదు మనకు. ఇప్పుడు వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లోకి ఆల్రెడీ మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అంతా కూడా హోళ్ళల్లో మొత్తం ఫిలప్ చేయండి. ఇలాగే కాకరకాయ ముక్కలన్నిటికీ పెట్టేసేయండి. కొంచెం స్టఫింగ్ మనకు మిగిలిపోతుందండి. దీన్ని ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో గ్యాస్ అనేది ఆన్ చేసుకొని మనం స్టఫింగ్ చేసుకునే కాకరకాయ ముక్కలు అనేసి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసేయండి. దీంట్లో మీరు కాకరకాయ ముక్కలు అనేది వేయించే ముందుకే ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని వేయించుకుంటే కాకరకాయ ముక్కలు అనేది వేగవండి, చేదుగా ఉంటుంది. కర్రీ కూడా అంత బాగా టేస్ట్గా ఉండదు. ఇలా కాకరకాయ ముక్కలన్నీ పెట్టేసిన తర్వాత మిగిలిన స్టఫ్ అంతా దీంట్లో వేసేయండి. వేసేసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని గరిటతో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. దీంట్లో ఏ మసాలాలు అవసరం లేదండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు ఈ విధంగా వస్తుందండి కర్రీ అనేది. ఉల్లి పేస్ట్ అంతా కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోతుందండి. మంచి స్మెల్ వస్తుంది మనకు మూత తీయగానే. ఈ కర్రీ అనేది కొంచెం లైట్గా మాడిపోతేనే చాలా బాగుంటుందండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి కర్రీ అనేది. ఈ కర్రీతోటి అన్నమే కదండి డైరెక్ట్గా తినేయచ్చు, అంత బాగుంటుంది కాకరకాయ ఉల్లి కారం అనేది. ఈ కర్రీని మీరు ఇనుప కడాయిలో చేస్తే మరింత టేస్ట్ వస్తుందండి. మనకు చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి కాకరకాయ ఉల్లి కారం అనేది. అన్నంలోకి కదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే నచ్చితే లైక్ చేయండి.